పాలిగన్స్లో కంపల్సరీ క్వశ్చన్ అడుగుతున్నాడండి ఎనీ యూనివర్సిటీ. ఓకే, జనరల్ మెథడ్ అనొచ్చు, లేకపోతే ఏదైనా ఏ ఒక మెథడ్ అయినా అడుగుతున్నాడు కంపల్సరీ. ఓకే, సో దానికోసం నేను చెప్పడానికి గల కారణం. సో అసలు పాలిగన్స్ అంటే ఏంటంటే, పాలిగన్స్ మోర్ దాన్ 4 సైడ్స్ ఉంటే కనుక, మోర్ దాన్ 4 సైడ్స్ ఉంటే దాన్ని పాలిగన్ అంటారు. ఇప్పుడు చూడండి ఒకసారి, మనకి పెంటాగన్ అంటే 5 సైడ్స్ ఉంటుంది కానీ పెంటాగన్ని మనం పాలిగన్ అనొచ్చు. అలాగే హెక్సాగన్ని 6 సైడ్స్ ఉంది కాబట్టి దీన్ని పాలిగన్ అనొచ్చు. అలాగే హెప్టాగన్ 7 సైడ్స్ ఉంది, దీన్ని పాలిగన్ అనొచ్చు. అలాగే ఆక్టాగన్, దీన్ని కూడా 8 సైడ్స్ ఉంది కాబట్టి దీన్ని పాలిగన్ అనొచ్చు. అలాగే నోనాగన్ కూడా మన 9 సైడ్స్ ఉంది కాబట్టి దీన్ని కూడా పాలిగన్ అనొచ్చు. సో వీటన్నిటిని ఇంకా ఉన్నాయి, వాటన్నిటిని కూడా పాలిగన్ అంటే మోర్ దాన్ 4 సైడ్స్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని పాలిగన్స్ అంటారు అనమాట. సో మనం కన్స్ట్రక్ట్ పాలిగన్ అని అడుగుతున్నాడు, కన్స్ట్రక్ట్ పాలిగన్స్ అని అడుగుతున్నాడు. సో దానికోసమే నేను చెప్పడానికి కదా రీజన్. సో చూడండి ఒకసారి, ఈ పాలిగన్స్ అంటే వీటన్నింటినీ డ్రా చేయడానికి 3 మెథడ్లు ఉన్నాయి మనకి జనరల్గా. అవి ఏంటంటే, ఫస్ట్ది మెథడ్స్ వచ్చేసి జనరల్ మెథడ్ అంటారు. సెకండ్ వచ్చేసి సర్క్యులర్ మెథడ్, మనం అడుగుతున్నాడు అన్నమాట ఈ మెథడ్ డ్రా చేయండి. అలాగే ఇంకోటి ఆర్క్ మెథడ్. సో చూడండి ఒకసారి, సో జనరల్ మెథడ్ కంప్లీట్గా నేర్చుకుందాం. సర్క్యులర్ మెథడ్ ఎలా డ్రా చేయాలో, ఆర్క్ మెథడ్ ఎలా డ్రా చేయాలో కంప్లీట్గా ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుంటాం అనమాట. సో చూడండి, ఫస్ట్ దీనికన్నా ముందు మనకి ఒక లైన్ని, ఏబి అనే లైన్ని 2 పార్ట్స్ చేయడం అంటే 2 భాగాలుగా చేయడం నేర్చుకోవాలి. దీన్ని బైసెక్టింగ్ ఏ లైన్ అంటారు. ఎలా చేస్తామంటే, హాఫ్ కన్నా ఎక్కువ తీసుకొని సర్క్యులర్తో, ఓకే, అంటే కంపల్సరీ ఇటొక ఆర్కు ఇటొక ఆర్కు, అలాగే సేమ్ బి పాయింట్ పెట్టు ఇటొక ఆర్కు పడితే ఇట్ విల్ బైసెక్ట్. అంటే 2 పార్ట్ల కింద బైసెక్ట్ అయిపోయింది. చూసారా, ఇదొక పార్ట్ అంటే ఒక లైన్ని బైసెక్ట్ చేయొచ్చు అనమాట 2 పార్ట్ల కింద. ఇదొక పార్ట్ కింద, ఇదొక పార్ట్ కింద. ఓకే, ఇది తెలిస్తే మనకి ఈజీగా ఈ మెథడ్ని, జనరల్ మెథడ్ని ఈజీగా చేసి ఇచ్చామన్నమాట. ఫస్ట్ మనం నేర్చుకునేది ఏంటి, జనరల్ మెథడ్. చూడండి ఒకసారి, ఫస్ట్ నేను సైడ్ ఎంత అనుకుంటున్నానంటే, ప్రతిదాని యొక్క సైడ్ అంటే పెంటాగన్ అంటే 5 సైడ్లు ఉంటే 5 సైడ్లు కూడా సేమ్ లెంత్ ఉండాలన్నమాట. 50 mm అనుకుంటే కానీ 50 mm ప్రతి సైడ్ ఉండాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హెక్సాగన్ సైడ్ అనుకున్నాం అనుకోండి, హెక్సాగన్నే కంప్లీట్గా ఉండాలన్నమాట. సో చూడండి ఒకసారి, సో ఫస్ట్ నేను ఒక లైన్ని తీసుకున్నా. ఓకే, కనిపిస్తుంది మొత్తం. సో ఏదో ఒక లైన్ తీసుకోండి, దీని యొక్క లెంత్ 50 mm అనుకోండి. ఇది ఏ, ఇది బి అనుకోండి. దీని యొక్క లెంత్ ఎంత, 50 mm. సేమ్ లెంత్తో వెర్టికల్గా ఒక లైన్ కొట్టండి. ఓకే, కొంచెం ఎక్స్టెండ్ చేయండి. సో దీనిని సి అనుకోండి, ఇది కూడా సేమ్, ఇది 50 mm ఉందనుకోండి, ఇది కూడా 50 mm పెట్టుకోండి. ఎందుకంటే సేమ్ లెంత్, కాకపోతే వెర్టికల్గా లైన్ డ్రా చేస్తారు. ఓకే, ఇప్పుడు సిబిని జాయిన్ చేయండి. ఓకే, ఏ యాజ్ ఎ సెంటర్, ఏబి యాజ్ ఎ రేడియస్, ఏ యాజ్ ఎ సెంటర్. కట్ అండ్ ఆన్, ఏ యాజ్ ఎ సెంటర్, ఏబి యాజ్ ఎ రేడియస్. ఒక ఆర్క్ కొట్టండి. ఓకే, నేను చెప్పాను రేడియస్తో సెంటర్తో ఎలాగ ఆర్క్ కొట్టాలి. కంపాస్ యూజ్ చేయాలంటే ఒక సెంటర్ కావాలి, ఒక రేడియస్ కావాలి కదా, అదే ఇచ్చాను, కొట్టాను. ఓకే, ఇందాక చెప్పిన బైసెక్టింగ్ కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగపడుతుంది. ఏబిని 2 పార్ట్స్ కింద చేయండి.
ఎలా చేస్తాం 2 పార్ట్స్ కింద? ఏమీ లేదు, హాఫ్ అని ఎక్కువ తీసుకోండి, ఇటు ఒక ఆర్క్ పట్టండి, కింద ఒక ఆర్క్ పైన ఒక ఆర్క్ పట్టండి. అలాగే బి యాజ్ సెంటర్ తీసుకోండి, ఇటు ఒక ఆర్క్ ఇటు ఒక ఆర్క్ పట్టండి. ఇట్ విల్ గెట్ బైసెక్ట్, ఈజీగా బైసెక్ట్ అవుతుంది. ఓకే, సో మీరు ఈ బైసెక్ట్ అయిన లైన్ని ఎక్స్టెండ్ చేయండి, చాలా ఎంతంటే పైకంతా ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ చెప్తాను, ఏబి 50 mm తీసుకున్నాను, అలాగే ఏసీ కూడా వెర్టికల్గా 50 mm తీసుకున్నాను. ఈ రెండింటిని జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత ఏ యాజ్ సెంటర్ అండ్ ఏబి యాజ్ రేడియస్ కట్ అయిన ఆర్క్ కట్ చేశాను. ఓకే, ఇలాగ ఆర్క్ కట్ చేసి వదిలేదు. నెక్స్ట్ ఏబిని బైసెక్ట్ చేయండి, అంటే హాఫ్ కన్నా ఎక్కువ తీసి ఇటు ఒక ఆర్క్ ఇటు ఒక ఆర్క్, నెక్స్ట్ ఇటు పెట్టి ఇటు ఒక ఆర్క్ ఇటు ఒక ఆర్క్ ఇటు బైసెక్ట్ అయింది. ఆ బైసెక్ట్ అయిన లైన్ని ఎక్స్టెండ్ చేశాను. ఓకే, ఇక్కడ పాయింట్స్ అనుకోండి, ఇది 4, ఇది 6. ఓకే, సో 4కి 6కి మధ్యలో ఇంకొక పాయింట్ ఉంది, అదేంటది 5 కదా. 5ని కావాలంటే మళ్ళీ ఏబిని 4, 6ని బైసెక్ట్ చేయండి. 4, 6ని ఎలా బైసెక్ట్ చేస్తాము? ఈ 4, 6లో 4, 6 లెంత్ కన్నా తక్కువ, అంటే హాఫ్ కన్నా ఎక్కువ. ఓకే, 4, 6 లెంత్లో హాఫ్లో ఎక్కువ, అంటే దీంట్లో మూడో వంతు తీసుకుని ఇటు ఒక ఆర్కు ఇటు ఒక ఆర్కు పట్టండి. అలాగే 4 దగ్గర నుంచి 6 దగ్గర నుంచి కూడా ఒక ఆర్కు పట్టండి. ఈ రెండింటిని జాయిన్ చేయండి, యూ విల్ గెట్ 5th పాయింట్. 5 అనే పాయింట్ వచ్చేసింది. ఎగ్జాక్ట్గా ఈ రెండింటికి 6కి 4కి మధ్యలో ఉంటుంది అన్నమాట. 5 అనే పాయింట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్ 5 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 7 కావాలనుకుంటున్నాను. 7 కావాలంటే ఏం చేయాలి అంటే 5 అనేది పెంటాగన్, 6 అనేది హెక్సాగన్. 7 కావాలంటే 6 యాజ్ ఏ సెంటర్, 6 సెంటర్ అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 4, 5. 4, 5 రేడియస్, 4, 5 రేడియస్ అంటే 4, 5 రేడియస్తో 6 సెంటర్తో ఒక ఆర్క్ 7 వచ్చేసింది. మళ్ళీ 8 కావాలంటే 7 యాజ్ ఎ సెంటర్ అండ్ రేడియస్ ఈక్వల్ 4, 5 8 వచ్చేసింది. నెక్స్ట్ 4, 5 రేడియస్, 8 యాజ్ ఎ సెంటర్ 9 వచ్చేసింది. ఓకే, నేను చెప్పాను 5 ఏమో పెంటాగన్, 6 ఏమో హెక్సాగన్, 7 ఏమో హెప్టాగన్, 8 ఏమో ఆక్టాగన్, 9 ఏమో నోనాగన్. డ్రా చేయండి. ఎలా డ్రా చేస్తారు? 5A యాజ్ ఎ రేడియస్ ఇక్కడ రాస్తాం. 5 నుంచి 5A రేడియస్లో, ఓకే, 5 యాజ్ ఎ సెంటర్ సర్కిల్ కొట్టండి. ఓకే, 5 సెంటర్, ఇది 5 సెంటర్ అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 5A. డ్రా ఏ సర్కిల్, ఫస్ట్ది డ్రా చేయండి సర్కిల్. ఓకే, మళ్ళీ చెప్తాను. 5 యాజ్ ఎ సెంటర్ అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 5A. 5A రేడియస్, 5 యాజ్ ఎ సెంటర్. సర్కిల్ డ్రా చేయాలి. ఏది సెంటర్ ఉండాలి? 5 సెంటర్ ఉండాలి. రేడియస్ ఎంత ఉండాలి? 5 నుంచి 8. ఓకే, సర్కిల్ కొట్టాలి. ఓకే, పెంటాగన్ కదా ఫస్ట్ నేను పెంటాగన్ డ్రా చేయాలనుకున్నాను కదా. పెంటాగన్ అంటే ఎన్ని సైడ్స్? 5 సైడ్స్ కదా. ఓకే, అందుకనే బి సెంటర్ పెట్టుకుని ఏబి రేడియస్తో బి నుంచి ఒక ఆర్కు, ఏ నుంచి ఒక ఆర్కు కొట్టాం అనుకోండి. ఎన్ని వచ్చినాయి? 1, 2, 3. ఓకే, 4, 5. సో ఇటు ఒక ఆర్కు కొట్టండి, 5 సైడ్స్ వచ్చాయి. అంటే లేకపోతే బి నుంచి ఫస్ట్ 1, 2, 3, 4 కొట్టేసారు అనుకోండి, ఆటోమేటిక్ 4 పార్ట్స్ అయిపోతుంది. కింద ఒక పార్ట్ ఉంది 5. ఓకే, సో వీటన్నిటిని జాయిన్ చేయండి. 1, 2, 3, 4 and 5. సో ఫస్ట్ ఇది 1, 2, 3, 4, 5 and 6. చూసారా? ఓకే, ఇది పెంటాగన్. ఇప్పుడు నేను హెక్సాగన్ డ్రా చేయాలనుకుంటున్నాను. హెక్సాగన్కి ఏ సెంటర్ అవుతుంది? ఇందాక పెంటాగన్ అయితే 5 సెంటర్ అయింది.
ఇప్పుడు 6 అంటే 6a రేడియస్, 6a రేడియస్, 6 సెంటర్. ఓకే, 6 సెంటర్, 6a రేడియస్ తో కట్ డ్రా చేసేది. ఓకే, సర్కిల్ వచ్చిందా? ఏ సెంటర్ ఇప్పుడు 6 సెంటర్ అండ్ రేడియస్ ఎంత 6a, సర్కిల్ కొట్టండి. నెక్స్ట్ ఏబి రేడియస్ తో, ఏబి సేమ్ రేడియస్ 50 రేడియస్ తోనే ఇటు ఒక ఆర్క్ 1, మొత్తం ఈ సర్కిల్ ని టోటల్ 6 డివిజన్ చేసుకోండి. 1 1 2 3 4 5. ఓకే, సో చూడండి ఒకసారి 1 2 3 4 5 6 వచ్చింది. జాయిన్ చేయండి. 1 2 అలాగే 3 4 5 and 6 వచ్చింది చూసారా? నెక్స్ట్ హెప్టాగన్ అంటే 7 సైడ్స్. హెప్టాగన్లో 7 సైడ్స్ కాబట్టి ఇది 1 అయింది హెక్సాగన్లో, ఇది 2 3 4 5 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి హెక్సాగన్. నెక్స్ట్ వచ్చేసి హెప్టాగన్. ఇప్పుడు ఈ హెప్టాగన్లో హెక్సాగన్ అయితే 6 సెంటర్ అయింది, హెప్టాగన్లో 7 సెంటర్ ఉంది అండ్ 7a రేడియస్లో, అలాగే 7a సెంటర్. సర్కిల్ డ్రా చేయండి. అంటే ఇది సెంటర్, 7a రేడియస్. ఓకే, ఇప్పుడు చూడండి సర్కిల్ డ్రా చేశాను. దీంట్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? 7 సైడ్స్ కదా, ఏ అవసరం లేదు. ఏబి యాజ్ రేడియస్ కొట్టండి. 1 2 3 4 5 6 7. ఓకే, అన్నింటినీ జాయిన్ చేయండి. 1 2 3 4 5 1 2 3 4 5 6. సో 6 and 7. ఓకే, 7 సైడ్స్ వచ్చేసి చూడండి ఒకసారి. ఇది 1 2 3 4 5 6 7 వచ్చేస్తాయి ఈజీ. ఓకే, మీరు ఏ కాల్ తీసుకుని ఇటు ఎన్ని పాయింట్స్ తీసుకుని ఇటు నుంచి అన్ని పాయింట్ తీసుకున్నప్పుడు ఏ లెంత్ వచ్చేస్తాను. నెక్స్ట్ ఇది హెప్టాగన్ అయింది. ఇప్పుడు ఆక్టాగన్ సేమ్. ఆక్టాగన్ అనగా 8a యాజ్ రేడియస్, 8 యాజ్ ఏ సెంటర్. 8 యాజ్ ఏ సెంటర్ అంటే 8 ఒక సెంటర్ అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 8 నుంచి 8 ఇలా కంపాస్ తీసుకుంటారు. సర్కిల్ రాజు ఉదాహరణకు అవుతుంది అనేది ఆలోచించండి. ఓకే, కొట్టారు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? ఆక్టాగన్ అంటే 8 కదా, 8 డివిజన్స్ కదా. ఇక్కడ నుంచి ఏబి యాజ్ ఎ రేడియస్తో ఇక్కడ నుంచి 1 2 3 అలాగే 4 5 అలాగే 6 అలాగే 7. ఓకే, పార్ట్స్ వచ్చేసి వీటన్నిటిని జాయిన్ చేయండి. ఆక్టాగన్ వచ్చేసి 1 2 3 4 5 6 7 and 8. ఓకే, ఇప్పుడు ఆక్టాగన్ కాకుండా నానోగన్ అన్నాడు అనుకోండి, నోనాగన్ అన్నాడు అనుకోండి. సేమ్ 9 యాజ్ ఏ సెంటర్, 9a యాజ్ ఏ రేడియస్ డ్రా చేశారు. ఓకే, డ్రా చేశారా? ఇప్పుడు ఎన్ని పార్ట్స్ ఉంటాయి? ఏబి యాజ్ ఏ రేడియస్ సేమ్ 9 పార్ట్స్ కదా. మీరు ఏం చేయాల్సింది? ఏబి తీసుకుని 1 2 3 4 5 6 7
8 9 వచ్చేసింది చూసారా. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ పెట్టకండి ఎందుకంటే పాయింట్స్ ఎక్కువ వచ్చేస్తాయి. చూడండి ఒకసారి 1 2 3 4 5 6 7 అలాగే 8 9. మీరు ఈక్వల్ లెవెల్ తీసుకుంటే ఈక్వల్ పాయింట్ ఇచ్చేస్తారు. ఓకే 9 వచ్చేసి చూడండి ఒకసారి 2 3 4 5 6 7 8 and 9. కింద ఆక్టోగన్ కూడా 8 సైడ్స్ కదా. 1 2 3 4 5 6 7 and 8. ఓకే, అలాగే పెంటాగన్ కూడా. సో ఆల్రెడీ నెంబరింగ్ ఇచ్చాను. పెంటాగన్ కూడా సో అన్నిటికీ నెంబరింగ్ ఇచ్చాను చూసారా. ఇలాగా పెంటాగన్ అని అడిగినా డ్రా చేయాలి, హెక్సాగన్ అడిగినా డ్రా చేయాలి, నెక్స్ట్ హెప్టాగన్ ఇచ్చిన డ్రా చేయాలి, ఆక్టోగన్ చేసిన డ్రా చేయాలి, నోనాగన్ చేసి డ్రా చేయమన్నా డ్రా చేయగలరు. సో ఇది అన్నమాట పద్ధతి. ఓకే, డ్రా చేస్తారు. ఏం కాదు, ఫస్ట్ ఏబి తీసుకోండి, పర్పెండిక్యులర్గా ఒక లైన్ పడుతుంది సేమ్ డిస్టెన్స్లో. ఏబిని సిని బిని జాయిన్ చేయండి. ఓకే, జాయిన్ చేసిన తర్వాత ఏ యాజ్ సెంటర్ ఏబి రేడియస్తో ఒక ఆర్క్ కొట్టండి. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తారు, ఏబిని బైసెక్ట్ చేయండి. బైసెక్ట్ చేయడం అంటే ఏంటి, ఇటు ఒక హాఫ్ కన్నా ఎక్కువ తీసుకుని ఇటు ఒక లైన్ అలాగే కింద ఒక లైన్. ఓకే, ఏ సెంటర్ ఇటు ఒక లైన్ ఇటు ఒక లైన్ కొడతారు. సేమ్ ఇటు నుంచి ఇటువైపు నుంచి ఇటువైపు బైసెక్ట్ చేస్తారు. బైసెక్ట్ చేసిన లైన్ని మీరు వెర్టికల్గా లైన్ డ్రా చేయండి. లైన్ డ్రా చేస్తే 4 దగ్గర 6 దగ్గర మీట్ అవుతుంది 2 పాయింట్. ఇది 4 6. సో నీకు మిడిల్లో పాయింట్ కావాలి, మిడిల్లో సగం చేయాలి కాబట్టి దీన్ని మళ్ళీ బైసెక్ట్ చేయండి. అంటే హాఫ్ కన్నా ఎక్కువ తీసుకుని ఇటొక ఆర్క్ పట్టండి, ఇటొక ఆర్క్ పట్టండి. అంటే 4 దగ్గర నుంచి ఒక ఆర్క్ పడతారు, 6 నుంచి కూడా ఒక ఆర్క్ పడతారు. ఆటోమేటిక్ బైసెక్ట్ అవుతుంది. బైసెక్ట్ అయిన పాయింట్ 5 అవుతుంది. ఓకే, 7 పాయింట్ కావాలి. 7 కావాలంటే ఏంటి, 4 5 యాజ్ రేడియస్ 6 7 సెంటర్తో ఒక ఆర్క్ పట్టండి, 7 వచ్చేసింది. మళ్ళీ 8 కావాలి, 7 సెంటర్ అవుతుంది, 4 5 మాత్రం రేడియస్ అవుతుంది, ఒక ఆర్క్ ఉంది 8 వచ్చేసింది. మళ్ళీ 9 కావాలనుకోండి, 8 యాజ్ సెంటర్ అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ 4 5 కట్టన్ ఆర్క్ 9 వచ్చేసింది. ఇవన్నీ వచ్చేస్తే మనకి 5 రేడియస్తో 6 రేడియస్తో 7 రేడియస్తో 8 రేడియస్తో అంటే ఇవన్నీ సెంటర్తో రేడియస్ మాత్రం 6Aతో ఒక సర్కిల్, 7Aతో ఒక సర్కిల్, 8Aతో సర్కిల్, 9Aతో సర్కిల్ డ్రా చేస్తారు అనుకోండి. ఆటోమేటిక్గా వాటి మీద ఫస్ట్ 6Aతో డ్రా చేశారు కదా, 6తో మనకి ఎన్ని సైడ్స్ 5తో డ్రా చేశారు కదా సర్కిల్. 5తో మనకి 5 అంటే ఏంటి, పెంటాగన్ కాబట్టి ఈ 5తో డ్రా చేసిన సర్కిల్ 5 పార్ట్స్ చేసుకోండి. వాటి అన్నింటినీ జాయిన్ చేయండి, పెంటాగన్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ 6తో సర్కిల్ ఉంటుంది కదా, 6 అంటే ఏంటి హెక్సాగన్ కాబట్టి 6 పార్ట్స్ చేసుకోండి, హెక్సాగన్ వచ్చేసింది. 7 సర్కిల్ కదా, 7 అంటే హెప్టాగన్ కాబట్టి 7 సైడ్స్ ఉంటాయి కాబట్టి 7 ఈక్వల్ పార్ట్స్ చేసుకోండి. సో ఈక్వల్ అవసరం లేదు, ఏబీ రేడియస్తో ఆ 7 మీద కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఈజీగా సో ఆక్టోగన్ వచ్చేస్తుంది, నోనాగన్ వచ్చేస్తుంది, హెక్సాగన్ వచ్చింది, హెప్టాగన్ అన్ని వచ్చేస్తుంది. ఇదే జనరల్ మెథడ్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే.